తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణం నెలకొని ఉంది. ఒకవైపు బానుడి బగబగలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు వాతావరణ శాఖ ప్రకటించిన వర్ష సూచన కొంత ఊరటనిస్తోంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు నిప్పుల కొలిమిని తలపించాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో అత్యధికంగా 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ మార్కు దాటేశాయి. ఎండల దాటికి ఆదిలాబాద్ జిల్లాలో ఓ పంచాయతీ కార్మికుడు వడదెబ్బతో మరణించడం విషాదం నింపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు కూడా హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాల వల్ల ప్రస్తుతానికి వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని కనిపిస్తోందని చెప్పారు. రానున్న 2 రోజులు ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయిలోనే ఉన్నప్పటికీ ఆ తర్వాత 3 రోజుల్లో క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎండ తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా 11 నుంచి సాయంత్రం 4 సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని అంటున్నారు. మసాలా ఫుడ్స్, ఎక్కువగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. మద్యం, టీ, కాఫీలు తగ్గించాలని, జ్యూస్లు, కొబ్బరి నీళ్లు జ్యూస్లు తాగాలని సూచిస్తున్నారు.